జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇలా సడన్ గా వచ్చి పెళ్లి ప్రపోజల్ చేసామని తప్పుగా అనుకోకండి రూపా గారు. మీకు ఇష్టం లేకుండా ఏదీ జరగదు. మీరు, మీ నాన్నగారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుకుని అంతా ఓకే అనుకున్నాకే మీ సమాధానం చెప్పండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీరు మా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టినా మా అమ్మ నాన్న మిమ్మల్ని ఒక కూతురులాగే చూసుకుంటారు. మీరిక్కడ ఎంత స్వేచ్ఛగా ఉంటున్నారో మా దగ్గర కూడా అంతే స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండొచ్చు. మీ లైఫ్ని మీరు కోరుకున్న విధంగానే కొనసాగించొచ్చు. మిమ్మల్ని అడ్డుకునేవాళ్ళు, అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఏంటి మమ్మీ వీళ్ళు? వినడానికి నాకే ఎంత బాధగా ఉంది. పాపం అమ్మాయి గారికి ఇంకెంత బాధగా ఉందో. అయినా అమ్మాయి గారు సంతోషంగా ఉండాలంటే ఇలాంటి కుటుంబంలోకే వెళ్ళాలి. ఎంత మంచి కుటుంబం, ఎంత పద్ధతి గల మనుషులు. ఇలాంటి కుటుంబంలోకి కదా అమ్మాయి గారు కోడలుగా వెళ్లాల్సింది. ఇలాంటి గొప్ప మనుషుల మధ్య కదా అమ్మాయి గారు ఉండాల్సింది. ఇక ఆలస్యం చేయకుండా పెద్దయ్య గారికి నిజం చెప్పేయాలి. నాకు అమ్మాయి గారికి పెళ్లి కాలేదని చెప్పేస్తే పెద్దయ్య గారు అమ్మాయి గారికి ఈ సంబంధం ఖాయం చేసేస్తారు. పెళ్ళైపోయిందని ఎవరు చెప్పరేంటి? అది ఏంటి సూర్యప్రతాప్ గారు, మా మనసులున్న కోరికని మేం చెప్పాం. మీరేమనుకుంటున్నారో నిరభ్యంతరంగా చెప్పండి. ఇదే సరైన సమయం. నాకు అమ్మాయి గారికి పెళ్లి కాలేదన్న విషయం ఇప్పుడే బయట పెట్టేస్తా. చెప్పడానికి ఏముందండి? నిజం చెప్పాలంటే నువ్వాగు. నేనిప్పుడు సమాధానం చెప్పలేను. నాకు రేపటి వరకు సమయం ఇవ్వండి. ఇదేంటి పెద్దయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి ఇష్టాలు తెలుసుకొని మాకు చెప్పండి. వెళ్ళొస్తాం అంకుల్. వెళ్ళొస్తాం. మంచిది, వెళ్ళొస్తాం. పదమ్మా. ఇదేంటి, నాన్నగారే మాట్లాడకుండా వెళ్ళిపోయారు? నాకు రాజుకి పెళ్లి జరిగిందని నాన్న నమ్ముతున్నారు కదా. మరి వాళ్ళు నాకు పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు నాన్న ఉన్న విషయం వెంటనే ఎందుకు చెప్పలేదు? ఎందుకని ఏం మాట్లాడకుండా ఉండిపోయారు? అసలు ఆయన మనసులో ఏముంది? ఛే, నిజం చెప్దాం అనుకునే లోపు పెద్దయ్య గారు ఆపేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.